మరి ఈరోజు జరగబోయేటువంటి T20 వరల్డ్ కప్ ఫైనల్లో మనం న్యూజిలాండ్తో తలపడుతున్నాం. మరి ఈ న్యూజిలాండ్ కూడా చాలా మంచి జట్టుగా నిలదొక్కుంది. మరి సెమీఫైనల్ చూసినట్టయితే మరి మన మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కావచ్చు అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అయినప్పటికీ మరి ఇండియా టీంతో చూస్తే బ్యాటింగ్ లైన్ మనది కూడా చాలా బాగుంది. మరి బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో మనం స్ట్రాంగ్గా ఉన్నాం. ఈ స్టేడియం విషయానికి వస్తే గతంలో ఓడిపోయిన చరిత్ర ఉంది, అంటే ప్రీవియస్ మ్యాచ్ ఆ స్టేడియంలో. కానీ ఈసారి వాటన్నింటినీ అధిగమించి ఈ కప్లో కంపల్సరీ ఈరోజు మనం గెలుస్తామనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఆశాభావం కాదు, గట్టిగా నమ్ముతున్నా. మరి ఈ సంవత్సరం 2026, 2025 చూసినట్టయితే మనకు మహిళా వరల్డ్ కప్, అదేవిధంగా 50 ఓవర్స్ది వరల్డ్ కప్, అదేవిధంగా మరి మనం డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్నాం. అంతేకాకుండా వికలాంగుల క్రికెట్ వరల్డ్ కప్ కూడా ఇండియాకు వచ్చింది. ఖచ్చితంగా ఈ సెంటిమెంట్లు అన్నీ చూస్తే ఈసారి కూడా ఖచ్చితంగా ఇది విజయంతో మనం మంచి వేడుకలు చేసుకుంటాం ఈరోజు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు జరిగే మ్యాచ్ మాత్రం పైసా వస్తుంది. ఎందుకంటే T20 వరల్డ్ కప్లో ప్రతి మ్యాచ్, ప్రతి బాల్ కూడా ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి అందులో ఇది ఫైనల్ కాబట్టి మనం అస్సలు ఊహించలేం. మ్యాచ్ అటు తిరగవచ్చు, ఇటు తిరగవచ్చు. కాకపోతే మన ఇండియానే గెలవాలని అందరం కోరుకుందాం. ఇక్కడ మనకి ఎక్కువ చూసుకునే హెడ్ టు హెడ్ న్యూజిలాండ్ అప్పర్ హ్యాండ్ ఉండొచ్చు. కాకపోతే అప్పుడున్న మ్యాచెస్ వేరే, ఇప్పుడున్న ప్లేయింగ్ లెవెన్ వేరే. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు అందరూ బ్యాటర్స్ ఫామ్లో ఉన్నారు. బౌలర్స్ మొన్న ఏదో ఎక్స్పోజ్ అయ్యారు, బట్ బుమ్రా మాత్రం మంచిగా రాణించారు. ప్రెజర్ని మంచిగా హ్యాండిల్ చేశాడు. అలాగే అక్షర్ బౌలింగ్ కంబ్యాక్ ఇచ్చాడు. మళ్ళీ ఆ ఫీల్డింగ్ అని చాలా కంబ్యాక్ ఇస్తున్నారు. అలాగే ఈరోజు కూడా మంచి కంబ్యాక్ ఇచ్చి వాళ్ళు మనకి ఇండియాకి సూర్యకుమార్ క్యాప్టెన్సీలో మనకి కప్పు తెస్తారని అనుకుంటున్నాం. ఇవాళ అహ్మదాబాద్లో జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి మిక్స్డ్ సాయిల్ పిచ్ ఇస్తారని దాంతో బౌన్స్ కానీ పీస్ అటాక్ కానీ వాళ్ళ మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. దాంతో ఒకవేళ మనం టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నప్పుడు మన పవర్ ప్లేలో అభిషేక్ ఫామ్లోకి వచ్చి అతను మంచిగా హెడ్డింగ్ చేసి, దాంతోపాటు మన చేట ఇప్పుడు సంజు మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు మంచి ఓపెనింగ్ చేస్తే ఇషాన్ కిషన్, తిలక్ వర్మ వచ్చి మంచి ఇన్నింగ్స్, మంచి స్కోర్ బిల్డ్ చేస్తారు. ఈ ఒక్క మ్యాచ్ ఫైనల్లో ప్రెషర్ హ్యాండిల్ చేసి మంచి బౌలింగ్ చేసిందంటే ఇప్పుడు వాళ్ళ ఓపెనర్సే వాళ్ళకు బలం కాబట్టి షెఫర్ట్ని, ఫిల్లర్ని అవుట్ చేసినామంటే ఇక వాళ్ళ బ్యాటింగ్ మొత్తం చోక్ అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళు ప్రెషర్ని ఏ నాకౌట్ మ్యాచ్లో కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు న్యూజిలాండ్ మ్యాచ్. సో మన కీ పాయింట్స్ ఏంటంటే పవర్ ప్లేలో మనం మంచిగా కొట్టి వాళ్ళ పవర్ ప్లేలో వాళ్ళ ఓపెనర్స్ని అవుట్ చేస్తే మనకు అడ్వాంటేజ్ చాలా అవుతుంది. మన ఇండియన్ క్రికెట్ టీంకి ఈరోజు జరుగుతున్న ఫైనల్స్ మ్యాచ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాము. ఈ సందర్భంగా ఈరోజు ఖచ్చితంగా ఇండియన్ టీము అన్ని విభాగాల్లో, అంటే మనకి బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ, మనకి ఫీల్డింగ్లో కానీ అందరూ కూడా ఫామ్లోకి రావడం జరిగింది. ఆల్మోస్ట్ అందరూ కూడా గట్టి కృషి చేసి ఖచ్చితంగా గెలుస్తుందని మేము భావిస్తా ఉన్నాం. బ్యాటింగ్ లైన్ బాగుంది, అంత ఫీల్డింగ్ కూడా బాగా అందరూ కూడా ఫామ్లోకి వచ్చారు. లాస్ట్ మ్యాచ్ మనం చూస్తే ఎటువంటి చిన్న ఛాన్స్ని కూడా మిస్ చేయడం జరగలేదు. ఆ విధంగా చూస్తే 100% ఈరోజు గట్టి టీం వర్క్ చేసి ఇండియాని గెలిపిస్తారని అయితే మేము నమ్ముతున్నాము.